ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరే ఆ డబ్బులు ఇప్పుడు అవసరం లేదు అంటున్నాను. నాకు భోజనం కూడా అవసరం లేదు. నీ మొండితనం మానుకోవా? అసలు నేను కాదు మొండి, నువ్వే జగమొండి. అబ్బబ్బబ్బబ్బా! మీ ఇద్దరిని ఒక పట్టాన కుదురుగా ఉంచడం చాలా కష్టమైపోతుంది. శివ, సైలెంట్గా వచ్చి కూర్చొని తిను. వద్దన్నానా? ఈ చపాతీలు, పప్పు, టమాటో కూర నేనే చేశాను వదినా. చాలా బాగుంటుంది వదినా. అయితే నువ్వే తిను. తను అలాగే చేస్తుంది గాని మీరు కూర్చోండమ్మా, కూర్చో. శ్రీవల్లి, ఆ ప్లేట్ ఇలా ఇవ్వమ్మా. అదేవరికన్నయ్య? తన వాటా పక్కన పెడితే అయినా వచ్చి కూర్చుంటుందేమో అని చూస్తున్నాను. చూసావా శివ, ఆ అన్నయ్య ఇప్పుడు కూడా నీ గురించే ఆలోచిస్తున్నాడు. నా కోసం ఎవ్వరూ ఆలోచించక్కర్లేదు, మీరే తినండి. అదేంటి వదినకి 4 చపాతీలా? మనమంటే 2-3 తింటాం కానీ వదిన 6 లాగించేస్తుంది మరి. ఏయ్, నేను తిననని చెప్తున్నాను కదే, మళ్ళీ ఎందుకు పక్కకు తీయడం? దిష్టి పెడతారని భయపడుతున్నావా? సర్లే, తను తిననప్పుడు తీసిపెట్టడం ఎందుకు, పైన ఉట్టి మీద పెడతాను. నువ్వక్కడ కట్టకుండా కిచెన్లో పెట్టినా నేనేం తినలేవయ్యా. అసలు ఉట్టిలో కాదు కదా, ఆ ఆకాశంలో పెట్టినా నేను అటువైపు చూడను కూడా చూడను. వదినా, రాత్రి ఆకలేస్తే నువ్వే ఇబ్బంది పడతావు. అయినా పైన ఉట్టిలో కట్టకపోతే ఏంటంట? పిల్లొస్తుందని. నల్లదా? కాదు, నీలాగే తెల్లది. నేనేం కొరకనులే. ఎవరిని? నేనేం చపాతీ కొరుక్కు తినను అంటున్నాను. మంచిది. తిరుపతి, మజ్జి తీసుకురావడానికి ఎంతసేపు? రాత్రిపూట పాలు తాగి పడుకుంటారు. ఈయనంటే విచిత్రంగా మజ్జిగ అడిగాడు. వీళ్ళు ఎప్పుడేం అడుగుతారో తెలీదు. ఇదిగోండి మజ్జిగ తీసుకోండి. ఈ టైంలో పాలు తాగకుండా మజ్జిగ తాగుతున్నాడేంటా అని చూస్తున్నావా? నువ్వు రుచిగా ఉన్నావని ముద్ద ఎక్కువ తిన్నా, అరగలేదు. నేను రోజు రుచిగానే వండుతానండి. మీరు రుచి ఎక్కువ ఉందని తినలేదు. గంగకి అవమానం చేశానన్న ఆనందంలో కాస్త ఎక్కువ తిన్నారు.
అమ్మా నాకు కూడా మజ్జిగ తీసుకురా. ఎందుకురా ఇద్దరు ఈ టైంలో మజ్జిగ అడుగుతున్నారు? రాత్రిపూట పాలు తాగితే మంచిది. పాలు తీసుకురానా? వద్దమ్మా, నాకు మజ్జిగే కావాలి. నాగవల్లితో పంపించు. ఏమైంది నీకు? మీ నాన్నలాగే నీకు కూడా అరగట్లేదా? పీకల దాకా తిన్నారు, ఇంకెలా అరుగుతుంది అత్తయ్య? ఏయ్, ఏంటే వాగుతున్నావు? ఈ మజ్జిగ తాగు బావా, కూల్ అవుతావు. ఈ టైంలో మజ్జిగ తాగడం నీకు అస్సలు ఇష్టం ఉండదు. అయినా అడిగావంటే కడుపులో బాగా డిస్టర్బ్ అయిందన్నమాట. అసలు మీ అన్నయ్య వాళ్ళు దిష్టి పెట్టడం వల్లే ఇలా జరిగింది. మీకు దిష్టి కూడా తగులుతుందా? మా అన్నయ్య వాళ్ళు తినకుండా వెళ్ళిపోవడమే మంచిదైందని మీరు ఫీల్ అవుతున్నారు. అసలే మీ కళ్ళు మంచివే కాదు. నా కళ్ళకేమైంది? ఈ కళ్ళ పవర్ ఏంటో నీకు తెలీదు. ఓ తూరి అబ్బోడు మొహంకెళ్ళి చూసి చెప్పు నాగవల్లి. నాగవల్లి, చిచి, మజ్జిగ తాగాలనుకున్నాను, కానీ ఆ వామిటింగ్ చూసి తాగాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఛ, తనకి నీ మొహం నచ్చలేదేమో. అసలే పొగలో తాళి కట్టావు కదా. నీ ఎట్టకారాలకేం గాని అసలు ఎందుకు వాంతులు చేసుకున్నదో చూడు తిరుపతి, మేము చూడలేకపోతున్నాం. అది మాటలే కాదు నాన్న, తిండి కూడా తగ్గిస్తే బెటర్. లేదంటే తిన్నదరక్క ఇలాగే వాంతి చేసుకుంటుంది. పిచ్చోడా, కడుపుతో ఉన్న ఆడపిల్ల సరిగ్గా తినదు. 5 నెలల వరకు ఇలాగే ఇబ్బంది పడుతూ ఉంటుంది. తనకి మామిడికాయలు కావాలా, చింతకాయలు కావాలా అని అడిగి మరీ తీసుకురావాలి. కానీ నువ్వు అడగడం కాదు కదా. అసలు నాగవల్లి గురించే పట్టించుకోవు. తిన్నావా అని కూడా అడగవు. తింటావా అని ఏం అడుగుతావురా? అది కడుపుతో ఉందని నువ్వు జాలి పడుతున్నావేమో, కానీ ఇష్టం లేకుండా తండ్రిని అవుతున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవడం తనకు కూడా ఇష్టం లేదురా. నువ్వు పొరపాటున తాళి కట్టినా దానికి విలువిచ్చి కాపురం చేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో కూడా నీ భార్య విషయంలో నీచంగా మాట్లాడుతున్నావు. అసలు నీ మొహం మీద వాంతి చేసుకోవాల్సింది. చిచి, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నువ్వేం మాట్లాడకబ్బోడా. కోడల పిల్ల అసలే మొండిది, ఆ పని చేసినా చేస్తుంది. అప్పుడు మీ అమ్మ నీళ్లు కూడా ఇవ్వదు. నేను ఆ టైంలో ఇంట్లో ఉండను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.